నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతం వ్యాసం తతో జయముదేరే. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈ రకంగా మనం 7 రోజుల పాటు జరిగిన యుద్ధం కౌరవులు కొన్ని సందర్భాల్లో పైచేయనట్లు, పాండవుల చేతి కొన్ని సందర్భాల్లో పైచేయనట్లు కూడా మనం చెప్పుకున్నాం. సరే, 8వ రోజు వచ్చింది. 8వ రోజున కౌరవులు మహావ్యూహం నిర్మించారు. దానికి ప్రతిగా పాండవులు శృంగాటక వ్యూహం అనేటువంటి వ్యూహాన్ని రచించడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి భయంకరమైనటువంటి యుద్ధంలో భీమసేనుడు ఒక్కడే 17 మంది ధృతరాష్ట్ర పుత్రులను, అంటే దుర్యోధనుడి సోదరులను 17 మందిని ఒక్కరోజు యుద్ధంలో చంపేయడం జరిగింది. ఎంత అద్భుతంగా అర్జునుడు యుద్ధం చేశాడు. మరో పక్కన మనం ఉలూచి గురించి చెప్పుకున్నాం. అర్జునుడి యొక్క భార్య అయినటువంటి ఉలూచి నాగ కన్య, ఆవిడ ద్వారా అర్జునుడికి జన్మించినటువంటి ఇరావతుడు అతడు ఏం చేశాడంటే 6 శకుని సోదరులను ఆ రోజు యుద్ధంలో చంపడం జరిగింది. ఆ తర్వాత అలంబసుడు అనేటువంటి రాక్షసుడి గురించి మనం విన్నాం. ఘటోత్కచుడికి వ్యతిరేకంగా అటు దుర్యోధనుడి వైపు యుద్ధం చేసిన వాడు అలంబసుడు. ఈ అలంబసుడు ఈ ఇరావతుడు లేదా ఐరావతుడిని చంపడం జరిగింది ఆ యుద్ధంలో. అంటే ఆ యుద్ధంలో ఒక పక్క ఇరావతుడు శకుని సోదరులను చంపటము, మరోపక్క అలంబసుడు ఈ యొక్క అర్జున పుత్రుడైనటువంటి ఐరావతుడిని లేదా ఇరావతుడిని చంపటం, ఇదంతా జరిగింది. ఇది జరిగిన సందర్భంలో ఘటోత్కచుడికి దుర్యోధనుడికి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. చూసారా, మనం ఘటోత్కచుడు చాలా పెద్ద వీరోచితమైనటువంటి కార్యక్రమాలు చాలా చేశాడు. యుద్ధంలో చాలా కీలక పాత్ర వహించాడు. ఇటు ఘటోత్కచుడు కానివ్వండి, అలాగే ఇటు అభిమన్యుడు కానివ్వండి, వీళ్ళు కంటిన్యూస్గా యుద్ధం చేస్తూ అనేక మంది వీరులను సంహరించడం జరిగింది. ఇలా ఘటోత్కచుడికి దుర్యోధనుడికి యుద్ధం జరుగుతూ ఉండగా మన యొక్క దుర్యోధనుని రక్షించడం కోసం ద్రోణాదులందరూ కూడా గబగబా అక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఘటోత్కచుడికి వీక్ అవుతాడన్న ఉద్దేశంతో మరో పక్క నుంచి భీముడు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి యుద్ధానికి వచ్చారు. ఈ విధంగా హోరాహోరే జరిగిన యుద్ధంలో కౌరవ సైన్యం పరాజయం పొంది అక్కడి నుంచి యుద్ధరంగం నుంచి పారిపోవడం జరిగింది. సరే, సాయంత్రం అయింది. సాయంత్రం అయితే 8 రోజులు యుద్ధం అయింది. సాయంత్రం అయ్యేసరికి ఈ యొక్క కౌరవులు దిక్కుదోచిన పరిస్థితుల్లో ఉన్నారు. 8 రోజుల యుద్ధం పూర్తయింది. కౌరవుల సైన్యం పదే పరాజయం పాలవుతోంది. ఏంటిది అని ఆలోచిస్తున్నారు. ఈ దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు, మన చతుష్టయం ఉంటాం కదా, ఈ నలుగురు కలిసి డిస్కస్ చేశారు. అసలు ఏం జరుగుతోంది? ద్రోణాచార్యుడు కానీ, భీష్ముడు కానీ, కృపుడు కానీ, శల్యుడు కానీ యుద్ధంలో పాండవులకి నొప్పి కలిగించకుండా యుద్ధం చేస్తున్నారు. ఇదేం యుద్ధం నాయన? ఒక పక్క వాళ్ళేమో రెచ్చిపోయి మన సైన్యాన్ని సర్వనాశనం చేస్తున్నారు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు కర్ణుడు మళ్ళీ పాతపాటే వాడాడు. భీష్ముడిని అస్త్ర సన్యాసం చేయమని చెప్పు, నేను పాండవులందరినీ సంహరిస్తాను, నువ్వు వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం కన్వే చేసిరా అన్నాడు కర్ణుడు ఈ మాట అనగానే వెంటనే అయితే ఓకే, నువ్వు చెప్పావు కదా, నేను ఇప్పుడే భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మాట్లాడి వస్తాను అని దుర్యోధనుడు బయలుదేరి తన తమ్ముళ్లతోనూ కొంతమంది రాజుల్ని తీసుకొని భీష్మాచార్యుడి యొక్క శిబిరానికి వెళ్ళాడు దుర్యోధనుడు. వెళ్ళి అన్నాడనమాట, నువ్వు భీష్మాచార్యుడితో అంటున్నాడు అనమాట దుర్యోధనుడు, ఓ శత్రుసూదన, అంటే శత్రువులను మర్దించేవాడు, శత్రువులను నాశనం చేసేవాడా, నీ పరాక్రమం చూసుకుని మేము జయిస్తామన్నటువంటి ఆశతోటి యుద్ధం చేస్తూ ఉన్నాము. నువ్వేదో మమ్మల్ని ఉద్ధరిస్తామని యుద్ధం చేస్తున్నాం. నువ్వేమో నా ఆశని కానీ నా ప్రతిజ్ఞను కానీ భంగం చేయకుండా పాండవులను సంహరించు. వాళ్ళ మీద దయచేత కానీ, నా మీద కోపంతో కానీ, ద్వేషంతో కానీ, నా కర్మ వల్ల కానీ నువ్వు వాళ్ళని రక్షిస్తున్నట్లయితే కనుక చెప్పు. కర్ణుడు యుద్ధం చేస్తాడు, పర్మిషన్ ఇవ్వు. కర్ణుడు యుద్ధం చేస్తాడు. నువ్వేదో పై యుద్ధం చౌచౌ యుద్ధం చేసినందువల్ల నాకు జరిగే శ్రేయస్సు లేదు. నువ్వేదో కాలక్షేపంగా యుద్ధం చేసి వాళ్ళని చంపను వీళ్ళని చంపనంటే ఈ యుద్ధం ఎందుకు? వాళ్ళేమో చంపి పారేస్తున్నారు మన వాళ్ళని, మీరేమో ఉపేక్షిస్తున్నారు. ఈ సందర్భంలో ఇబ్బందికరంగా ఉంది, నాకు ఎంతటికి తెమలట్లేదు, శత్రువులు అలాగే ఉన్నారు, ఒక్క పాండవుల్లో ఒక్కడు కూడా మరణించలేదు, నా వైపు నా తమ్ములు ఎంతోమంది చనిపోతున్నారు. నిన్నటి ఒక్కరోజు యుద్ధంలోనే
భీముడు 17 మంది సోదరులు నా సోదరులను చంపేశాడు. ఇంత ఫాస్ట్గా వాళ్ళు ఉంటే మనం ఇంత స్లోగా యుద్ధం చేస్తే మన సైన్యం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి నువ్వు కర్ణుని యుద్ధం చేయడం కోసం పర్మిషన్ ఇవ్వు, అతడు పాండవుల్ని వాళ్ళ బంధువుల్ని అందరిని కూడా అతను సంహరిస్తాడు అన్నాడు. ఇప్పుడు భీష్ముడికి ఈ మూర్ఖుడికి అర్థం కాదా ఏమిటి అని చాలా బాధపడ్డాడు మనసులో. బాధపడి దుర్యోధన, నా బలపరాక్రమాలన్నీ కూడా ఉపయోగించి నా శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాను. అర్జునుడు ఎంత పరాక్రమశాలో నీకు నాకు అందరికీ తెలిసిన విషయమే. ఇది చాలాసార్లు చెప్పాను. అందుకనే అర్జునుడితోటి యుద్ధాన్ని పెట్టుకోవద్దు, మనం సమస్యల్లో పడతాము, మనకి పరాజయం తప్పదు అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వెళ్ళా. నేను చెప్పడం కాదు, నారదాది మహామునులందరూ కూడా నీకు చెప్పారు. నీకు మోహం, మదం, దీనివల్ల ఏం మాట్లాడవచ్చు ఏం మాట్లాడకూడదో తెలియట్లేదు. నీకేదో పరాజయం కలిగిందని బాధపడుతున్నావు, కానీ నువ్వు శత్రు దుర్జయుడు అయినటువంటి అర్జునుడి మీద యుద్ధానికి వెళ్ళి గెలవలేదని బాధపడుతున్నావు. అతన్ని నువ్వు గెలవలేవు, ఈ మాట చెప్పాం, నువ్వు వినలేదు. నేను సోమకులను పాంచాల దేశం వాళ్ళందరినీ సంహరిస్తాను, ఒక్క సెకండ్ని తప్ప, లేదా నేను వాళ్ళ చేతిలో మరణిస్తాను, రేపు యుద్ధంలో నా తడాకా ఏంటో చూపిస్తాను అన్నాడు భీష్మాచార్యుడు. దాంతో దుర్యోధనుడికి కాస్త మనసు శాంతించింది. అమ్మయ్య, తాత రేపేదో అద్భుతాలు సృష్టిస్తానంటున్నాడు, సో ఏదో గట్టిగానే యుద్ధం చేస్తాడు, నాకు సంతోషం కలిగిస్తాడని నమ్మకం కలిగింది దుర్యోధనుడికి. ఆ విధంగా 9వ రోజు యుద్ధంలో భీష్ముడు వీర విజృంభణ చేశాడు. కౌరవులు సర్వతోభద్రం అనేటువంటి వ్యూహాన్ని నిర్మించారు. అప్పుడు పాండవులు తమ సైన్యాన్ని మహావ్యూహం అనేటువంటి వ్యూహంలో నిలిపింది. ఈ రెండు పక్షాల మహావీరులందరూ కూడా చాలా భీకరమైనటువంటి యుద్ధం చేయడం జరిగింది. ద్రౌపది పుత్రుల 5గురు, అలాగే అభిమన్యుడు, అలంబసుడు అనేటువంటి రాక్షసుడు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలంబసుడు అంటే కౌరవుల వైపు యుద్ధం చేస్తున్నాడు, వాడితోటి యుద్ధం చేశారు. అభిమన్యుడిని ఎదిరించలేక ఈ 9వ రోజు యుద్ధంలో కౌరవ సైన్యాలందరూ పారిపోయారు. అభిమన్యుడు అలంబసుడిని ఓడించాడు. ఆ తర్వాత అర్జునుడు భీష్మాచార్యుడితోటి, కృపాచార్యుడితోటి, మరోపక్క సాత్యకి ద్రోణుడితోటి, అశ్వత్థామతోటి యుద్ధానికి తలపడ్డారు. ఆ తర్వాత అర్జునుడు అటు ద్రోణుడి మీద, అదేవిధంగా సుశర్మ అంటే అక్కడ విరాట మహారాజు గారికి శత్రువు ఉన్నాడు కదా సుశర్మ, అంతకుముందు గోగ్రహణం చేశాడు ఆ సుశర్మతోటి ఇటు ద్రోణుడితోటి యుద్ధం చేస్తూ ఉండగా భీముడు గజబలం మీదకి దూకి సర్వనాశనం చేశాడు భీమసేనుడు. ఆ విధంగా జరిగిన సందర్భంలో ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి మధ్యాహ్నం దాటింది. ఇహ భీముడు విజృంభించి సర్వ సైన్యాన్ని సర్వనాశనం చేయటం మొదలెట్టాడు. కౌరవ సైన్యం మీద పడి అడ్డగోలుగా ఊచకోత కోస్తున్నాడు భీముడు. ఈ విధంగా జరుగుతూ ఉండగా దానికి ప్రతిగా అక్కడ భీష్మాచార్యుడు వీర విజృంభణ చేసి పాండవ సైన్యాన్ని మొత్తాన్ని సంహారం చేయడం ప్రారంభించాడు రివర్స్లో. ఇటు భీముడు వాళ్ళ గజబలం అంతా నాశనం చేస్తూ ఉంటే అటు భీష్మాచార్యుడు వాళ్ళ సకల సైన్యాన్ని నాశనం చేసేటువంటి ఉద్దేశంతో ప్రచండ మార్తాండుడిలాగా వెలిగిపోతూ ముందుకు దూకుతున్నాడు. దాంతో పాండవ సైన్యం కకావికలే పారిపోయింది. అది చూశాడు మన అర్జునుడు. భీష్ముడిని ఆపకపోతే కష్టం అన్న భావంతో అర్జునుడు తిరిగి భీష్ముడిని ఎదిరించడం కోసం రంగంలోకి దిగాడు. ఎప్పుడైతే భీష్ముడిని అర్జునుడు ఎదిరించడం ప్రారంభించాడో పాండవ సైన్యం, పారిపోతున్న సైన్యం మళ్ళీ వెనక్కి వచ్చి యుద్ధరంగంలో ప్రవేశించింది. అప్పుడు అర్జునుడు తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉండగా భీష్ముడు మరో పక్కన పాండవ సైన్యాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. దాంతో కృష్ణుడు మరోసారి ఏ లాభం లేదయా, నీతోటి అయ్యేది కాదు ఈ పని అని మళ్ళీ తన చక్రాన్ని తీసుకొని ఒక్కసారిగా ఎగిరి రథం మీద నుంచి దూకి మరొకసారి భీష్ముడిని చంపుతాను అని ముందుకెళ్ళాడు కృష్ణ భగవానుడు. ఇలా మళ్ళీ జరిగిందనమాట. అంతకుముందు ఫస్ట్లో జరిగింది కదా, మళ్ళీ అనమాట. ఇలా జరగంగానే అప్పుడు గబగబా రథం దిగి అర్జునుడు పరిగెత్తుకుంటూ పోయి, బావా దయచేసి నా ప్రతిజ్ఞలన్నీ కాపాడు, నువ్వు సారథ్యం మాత్రమే చేయి, యుద్ధం చేయనన్నావు, దానికి కట్టుబడి ఉండు, రా నా ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటాను, నువ్వు వచ్చి రథం ఎక్కువ అని మళ్ళీ తీసుకుని వచ్చాడు. ఇది రెండోసారి జరిగిన తర్వాత 9వ రోజు సాయంత్రము యుద్ధం ఆ రోజుకి ఆగిపోయింది. ఆ మాటలు విన్నటువంటి ధర్మరాజాదులు ఇద్దరు కూడాను భీష్ముడికి అభివాదం చేసి
మళ్ళీ తిరిగి తమ శిబిరాల దగ్గరికి వచ్చారు. అప్పుడు భీష్ముని మాటలు విన్నటువంటి అర్జునుడు విపరీతంగా దుఃఖిస్తూ సిగ్గుతోటి తలదించుకొని, కృష్ణ, కురువృద్ధుడైనటువంటి పితామహునితోటి నేను డైరెక్ట్గా నిర్దాక్షిణ్యంగా ఎలా యుద్ధం చేయగలను? చిన్నప్పుడు నేను వీధుల్లో ఆడుకొని ఒళ్ళంతా మట్టితో మకిలితో నేను వచ్చి ఈ పితామహుడి యొక్క ఒడిలో కూర్చుని ఆయన వస్త్రాలన్నీ కూడా మట్టితోటి పాడు చేసేవాడిని నేను. అప్పుడు ఆయన నన్ను ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు. నేను మా నాన్న అయినటువంటి పాండురాజు లేని సందర్భంలో మా తాత అయినటువంటి భీష్మాచార్యుడిని నాన్న నాన్న అని పిలుస్తూ ఉండేవాడిని. తండ్రి తండ్రి అని పిలిచేవాడిని ఆయన్ని. అప్పుడు ఆయన నన్ను, నేను నీ తండ్రిని కాదురా, నీ తండ్రికి తండ్రిని అని అంటూ ఉండేవాడు. అలాంటి పితామహుడైనటువంటి భీష్మాచార్యుని వాడిని నేను ఇప్పుడు చంపాలా రేపు యుద్ధంలో? నేను ఏమైనా సరే ఆయనతో యుద్ధం చేయలేను కృష్ణ, నా వల్ల కాదు అని కళ్ళనీరు పండితమే భోరం అన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞలన్నీ కూడా గుర్తు చేసి, నీ ప్రతిజ్ఞలు నువ్వు కాపాడుకోవాలి అర్జున అని గట్టిగా హెచ్చరించాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, కృష్ణ, భీష్ముడిని శిఖండే చంపాలి. ఎందువలనంటే శిఖండిని చూడగానే భీష్ముడు తన ఆయుధాలను పరిత్యజిస్తాడు. అందువలన మనం శిఖండిని భీష్ముడికి ఎదురకుండా ఉంచుదాము. భీష్ముడి రక్షణ కోసం వచ్చినటువంటి రథికులందరినీ కూడా నేను ఆపుతా. నేను భీష్ముడితో యుద్ధం చేయను. భీష్ముడిని రక్షించడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ నేను ఆపుతా. భీష్ముడికి శిఖండిని ఎదురకుండా పెడదాం. శిఖండే యుద్ధం చేయాలి భీష్ముడితోటి. 1 to 1 యుద్ధం చేయాలి. శిఖండి భీష్ముడిని చంపడం కోసం పుట్టాడు కాబట్టి అతడు ఆయన వధించగలుగుతాడు. ఎందుకంటే ఆయన ఆయుధ ప్రయోగం చేయడు కదా. సో మన ధర్మము తప్పం మనం. ఈ విధంగా మనం భీష్ముడిని వధించవచ్చు అన్నాడు అర్జునుడు. సరే, ముందైతే బయలుదేరండి యుద్ధానికి, తరాసంగా చూద్దాం, రేపు 10వ రోజు యుద్ధము, బాగా యుద్ధం చేయాలని ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకొని ఆ రోజు రాత్రి విశ్రమించారు. 10వ రోజు యుద్ధంలో ఏం జరిగింది? భీష్ముడిది పై చేయిందా, శిఖండిది పై చేయిందా, అర్జునుడు ఏం చేశాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.